వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్. సో ట్రైలర్ వచ్చేసింది. సో ఏమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? యాక్చువల్గా హారర్ సినిమాల గురించి మాట్లాడుకుంటే ఒకటే అడుగుతారు లాస్ట్కి, భయపెట్టిందా లేదా, అంతే. మ్యాక్సిమం అన్ని హారర్ కథలన్నీ ఒకలానే ఉంటాయి. గ్రూపులు వస్తాయి, ఎందుకు కలుస్తాయి, అందరు కలిసి ఓ కొంపకి వెళ్తారు, పాడుబడ్డ కొంప, అది ఇక్కడ ఉండని ఎక్కడన్నా జావని, అడవిలో ఉండని లేకపోతే ఊరి చివరని ఉండని. అందులోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఎలిమెంట్ వాళ్ళని భయపెడతా ఉంటుంది. అందులో కమెడియన్స్ ఉంటే వాళ్ళు కాసేపు నవ్విస్తూ ఉంటారు, భయపడుతూ నవ్వించడం. అలా వెళ్తూ ఇంటర్వెల్ ఒక పెద్ద ఏదో అయిపోయి ఇంటర్వెల్ తర్వాత ఏం లేదు నేనే దయ్యాన్ని, అసలు నా గతం ఏంటో తెలుసా అని చెప్పుద్దో స్టోరీ. అయ్యో పాప ఈ దయ్యం ఎంత మంచిదో అని ఒక సానుభూతి కలుగుతుంది దానిపైన. మంచిదే కానీ ఎందుకో చంపింది అని. అట్లా ప్రీ క్లైమాక్స్ వరకు అసలు నా గతం ఏంటంటే అని దయ్యం గతం గురించి మాట్లాడతారు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఏదో రకంగా ఎండ్ చేస్తారు, ఇంకా జాలే భయపడింది అని. ఇదేనా రాజాసాబ్? ఇలా చాలా హారర్ సినిమాలు వచ్చాయి, హారర్ కామెడీ సినిమాలు వచ్చాయి. ఇట్లాంటి సినిమాలకి ఫస్ట్ బీజం పోసిందే మారుతి ప్రేమ కథా చిత్రం నుంచి. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం తర్వాత ఇట్లా కూడా సినిమాలు తీయవచ్చు కదా అని చెప్పేసి అందరు అదే జోనర్. ఎవడన్నా అడిగితే టచ్ చేసి హారర్ కామెడీ అనేవాడు. దయ్యాలే భయపడే రేంజ్కి వచ్చాయి. ఆ పోస్టర్లు చూసినా కూడా కొన్ని సినిమాలకి భయం వేసేది అప్పట్లో. అలా అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయిందిలే ఈ సెగ్మెంట్ అనే టైంలో ఇప్పుడు కొన్ని హారర్ సినిమాలు నిజంగా అథెంటిక్గా వస్తున్నాయి. ఓటీటీలో మీరు చూసినా కూడా నిజంగా భయపెడతాయి, ఆ లోకానికి తీసుకెళ్తాయి. కాకపోతే వాటి బడ్జెట్ లిమిట్స్ కూడా అంతంత మాత్రం అలాగే ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఇట్స్ ఓకే అన్నట్టుగా. బట్ ఇక్కడే ఉందంటే ఫస్ట్ టైం ఇండియాలో భారీ బడ్జెట్తో ఒక హారర్ కామెడీ సినిమా, ఆ పెద్ద సెట్, ఆ సెట్టే చాలా పెద్ద, చాలామందికి ఇచ్చారు, యూట్యూబర్స్ వెళ్ళి చూసి వచ్చారు. అండ్ నెక్స్ట్ ఆ గ్రాండియర్ విజువల్స్, ఆ రేంజ్ బడ్జెట్. ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ని తీసుకొచ్చాడే ఆయనకే ఇచ్చుకోవాలి సగం సినిమా బడ్జెట్ అంతా. మిగతా నటినటులు టెక్నీషియన్స్కి కలిపే నీకు 2.5-300 కోట్లు అయిపోతాయి. మళ్ళీ సినిమా గ్రాండియర్గా దాన్ని విఎఫ్ఎక్స్ అన్నీ బాగా ఇప్పుడున్న టెక్నాలజీతో మనిషిని సాటిస్ఫై చేయగలిగారు. కాబట్టి ఇంకా పెట్టుకుంటూనే పోతానే ఉంటారు. అలా ఒక సినిమా ఏ మారుతి అయితే హారర్ కామెడీ స్టార్ట్ చేశాడో ఆయనను చూసి అందరూ ఇదైన తర్వాత ఒక సెగ్మెంట్ ఒక సిచ్యువేషన్లో అది ఆగిపోయిన తర్వాత ఈయన మళ్ళీ ఒక గ్రాండ్ ప్రజెంటేషన్తో వచ్చాడు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలామందికి ఇందులో ఏదో ఉందనిపించింది. అందులో రకరకాల క్రీచర్స్ అన్నీ భయపడుతున్నాయి. అలాగే కమెడియన్స్ ఉన్నారు, సత్య లాంటి వాళ్ళు నవ్వించగలుగుతున్నారు. ప్రభాస్ డైలాగ్ డెలివరీ సేమ్ మన కల్కిలో ఎలా నాటీగా ఉంటుందో సేమ్ అదే కంటిన్యూ అయింది. బుజ్జిగాడు నుంచి ఆయన స్లాంగ్ ఎలా ఉందో అదే టైప్ ఆఫ్ కంటిన్యూ అయింది. సంథింగ్ ఏదో డిఫరెంట్గా అనిపించింది. 3 హీరోయిన్లను పెట్టారు మళ్ళీ. సో ఇందులో ఏదో ఉంది అని అయితే జనాలకు అర్థమైంది. ఇప్పటికే చాలాసార్లు దీనికి సంబంధించిన గ్లిమ్స్లని, ట్రైలర్లని, ఫోటోలని, టీజర్లని, బోల్డ్లని వచ్చాయి. ఎందుకంటే సినిమా జరుగుతున్న కొద్దీ ఏదో ఒకటి చూపించాలి కదా. లాస్ట్ డిసెంబర్కి లాక్ అయింది అనే టైంలో కొంచెం జరిపారు. మళ్ళీ సంక్రాంతికి 9th పక్కా వస్తుంది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది. హారర్ కామెడీ సినిమా పాన్ ఇండియా ఇమేజ్ని ఇది వర్కౌట్ చేస్తుందా? 100% అన్ని లాంగ్వేజెస్లో తీసుకొస్తుంది. అండ్ కొత్త హారర్ కామెడీ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. కాబట్టి అంత ధైర్యంగా తీసుకోగలుగుతున్నారు, అంత ఖర్చు పెట్టగలుగుతున్నారు. ఓకే, రైట్. సో డెఫినెట్గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అన్ని లాంగ్వేజెస్లో కనిపిస్తుంది. దీంట్లో దమ్ము ఉంది ఈ సినిమాలో. ఓకే, కాబట్టి రిలీజ్ అయినా చూస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు టీజర్స్ కూడా రాలేదు. కానీ రాజాసాబు ఒక 3 నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఏంటి రీజన్ దానికి? ఏమని? అసలు ఇది ఈ పాటికే రిలీజ్ అయిపోవాల్సిన సినిమా, పోయిన సంక్రాంతికి అవ్వాల్సిన సినిమా. ఇంకా చెప్పాలంటే పాపం విఎఫ్ఎక్స్ జాప్యమో ఇంకేవో వాళ్ళ టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు పడితే ఇంకా జరుగుతూ ఉండింది. సినిమాని జనాల్లోకి నిలబెట్టాలి అంటే సేమ్ పుష్ప ఫార్ములా. పుష్ప ఎప్పుడో డిసెంబర్లో రిలీజ్ అయినా సరే ఎప్పటి నుంచో దానికి సంబంధించినవన్నీ వచ్చాయి, సంవత్సరం నుంచే. అట్లా జనాల్లో సినిమా నానాలి అంటే ఏదో ఒకటి ఉండాలి. ఈ ట్రైలర్ కొన్నాళ్ళు నడుస్తూ ఉంటుంది, మెల్లి ఒక పాటో లేకపోతే ఇంకేదో రిలీజ్ చేస్తారు. అట్లా సినిమా రిలీజ్ వరకు ఆ హైప్ అలా వచ్చేస్తారు. విఎఫ్ఎక్స్ అది ఎట్లా అనిపిస్తుంది? కన్విన్సింగ్గానే ఉంది. ఓకే, అంటే బిఫోర్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే చాలామంది ఇప్పుడు ఆదిపురుషునే తీసుకుని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు.
సో విఎఫ్ఎక్స్ ట్రోలర్స్ ఎప్పుడు ఉంటారు, వాళ్ళకి కావాల్సింది రా మెటీరియల్. ఆ రా మెటీరియల్ దొరికేదే టీజర్స్ అండ్ ట్రైలర్స్ వల్ల. దాన్ని తీసుకొని మన తెలుగు డైరెక్టర్ ఎంత బాగా తీశారు, ఎవరి ప్రతిభ వాళ్ళు చాటుకోవడానికి రకరకాలుగా ట్రోల్స్ చేస్తానే ఉంటారు. ఇట్స్ ఓకే, అది వాళ్ళ ఇష్టం. బట్ సినిమా హిట్ అనేది తెలిసిపోతుంది దీంట్లో, దాన్ని ఎవరు అడ్డుకోలేరు కదా. ఇది ట్రోల్ అయినంత మాత్రాన దాన్ని ఎవడేం చేస్తాడు. కాకపోతే ఇబ్బంది ఏంటంటే సంక్రాంతి రిలీజ్ కదా, థియేటర్లు కత్తిరించుకోవాలి. అన్నీ నీకే రావు, సింగిల్ రిలీజ్ కాదు, అందరికీ ఇవ్వాలి. మళ్ళీ తమిళ్లో పరాశక్తి ఉంది, మర్చిపోయా. ఈసారి సంక్రాంతి హిట్ పరాశక్తి, తమిళ్ మాతృక నుంచి వస్తుంది. ఓకే, ఈసారి అది రాసి పెట్టుకో, ముందే చెప్తున్నాను నీకు, కావాలంటే ఇది షార్ట్ వేసుకో. ఇకపోతే ఇప్పుడు ఉన్న సినిమాలలో చాలా వరకు థియేటర్స్ ఇచ్చుకోవాలి. అనిల్ రావిపూడికి వెళ్ళాలి, అండ్ ఇంకా వచ్చే రవితేజ సినిమా వస్తుంది, వాళ్ళకి ఇవ్వాలి. అందరూ పంచుకోవాలి. ఆ పంచుకున్న థియేటర్లో నువ్వు ఎంత కలెక్ట్ చేసుకుంటావు అనేది ఉంటుంది. అట్లా ఓకే, ఎక్కువ రోజులు ఆడితే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. సంక్రాంతికి వచ్చిన ఇబ్బందే ఇది. అందుకే పాపం గేమ్ చేంజర్ ఇబ్బంది పడింది. అది 500 కోట్లు నీకు రాబట్టుకోవాలంటే సింగిల్ రిలీజ్ అవ్వాలి. పంచుకున్నావు, ఇన్నే థియేటర్లో వచ్చి ఎన్ని రోజులు ఉంటావు. కానీ ఒక్క టాక్ కొంచెం పాజిటివ్ వచ్చిందా నడుస్తూనే ఉంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.